హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి. సో చేయూత పెన్షన్ల పైనైతే రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. ఈ చేయూత పెన్షన్లను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టబోతుంది. ఎప్పటి నుంచి ఈ చేయూత పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు అంటే పెంచినటువంటి పెన్షన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు. సో మనకు దివ్యాంగులకు ఇస్తామన్నటువంటి ఆ యొక్క 4,000 రూపాయల నుంచి డైరెక్ట్గా 6,000 రూపాయల వరకు పెన్షన్ అయితే ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు. కంప్లీట్ విషయాలన్నీ కూడా వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ గత ప్రభుత్వం వచ్చేసి ఆసరా పెన్షన్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేసేది. ఈ యొక్క ఆసరా పెన్షన్లలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో వచ్చేసి మనకు 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ అన్నీ కూడా 4,000 రూపాయలకైతే పెంచారు. సో 4,000 రూపాయలకైతే పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చేందుకు శ్రీకారం అయితే చుడుతుందన్నమాట. సో గతంలో 3,000 రూపాయల పెన్షన్లు ఇచ్చే వాళ్ళందరికీ 4,000 రూపాయల పెన్షన్లు అయినాయి. సో తర్వాత గతంలో 4,000 రూపాయల పెన్షన్లు ఎవరికైతే ఇస్తున్నారో సో వాళ్ళందరికీ 2,000 రూపాయలు అనేది పెంచి 6,000 రూపాయల పెన్షన్లు అయితే చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే ప్రకటించారు. సో ఆయన ప్రకటించిన తర్వాత ఇప్పటికి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం అయితే కావస్తుందన్నమాట. సో సంవత్సరం కూడా అయిపోయి ఉంటుంది. సో సంవత్సరం కూడా తీరిపోయినటువంటి సందర్భంగా ఈ పెన్షన్లు అయితే ఇంకా అమలు చేయలేదు. ఎప్పటి నుంచి ఇస్తారు అని చెప్పేసి చాలామంది అయితే ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో పెంచినటువంటి పెన్షన్లకు సంబంధించి మన యొక్క రాష్ట్ర మంత్రి సీతక్క మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. సో ఆ యొక్క అప్డేట్ని మనం పూర్తిగా చూద్దాం. దివ్యాంగులకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచుతామని ప్రకటించారు. నిన్న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో పాల్గొన్న ఆమె పలువురికి కృత్రిమ యంత్రాలు, వినికిడి యంత్రాల ద్వారా పరికరాలు అందించారు. పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా కేంద్రం కూడా దివ్యాంగుల పెన్షన్ను 1,000 రూపాయలు పెంచేలా ఎన్డీఏ ఎంపీలు డిమాండ్ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సో ఈ విధంగా అయితే మనకు ఇచ్చారన్నమాట. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము అధికారంలోకి వస్తే పెంచుతామని చెప్పినటువంటి చేయూత పెన్షన్లకు సంబంధించి త్వరలో అయితే శ్రీకారం అయితే చుట్టబోతున్నారనమాట. సో మనకు క్రిస్మస్ కానుకగా ఈ యొక్క చేయూత పెన్షన్లు అయితే పంపిణీ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చేయూత పెన్షన్లకు అప్లై చేసుకున్నారు, సో ఇప్పుడు రెగ్యులర్గా పెన్షన్లు మీకు వస్తుంటే నో ప్రాబ్లం. ఒకవేళ మీరు పెన్షన్లు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అనే దానికి సంబంధించి చూస్తే మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. అలాగే ఈ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు మీకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు నెంబర్ లింక్ అయి ఉండాలి. సో ఈ యొక్క 5 డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఈ యొక్క డాక్యుమెంట్స్తో పాటు మీకు అదనంగా మీరు ఏ పెన్షన్కి అయితే అప్లై చేస్తారో దానికి సంబంధించి ఒక ప్రూఫ్ అయితే ఉండాలి. ఎగ్జాంపుల్, మీరు వికలాంగుల పెన్షన్ కావాలనుకోండి. సో ఈ యొక్క 5 డాక్యుమెంట్స్తో పాటు మీరు సదరం సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు వితంతు పెన్షన్ తీసుకోవాలనుకోండి. సో ఈ యొక్క 5 ప్రూఫ్స్తో పాటు డెత్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అంటే హస్బెండ్ యొక్క డెత్ సర్టిఫికేట్. సో అలాగే మీరు ఒంటరి మహిళా పెన్షన్ తీసుకోవాలనుకోండి. సో మీకు ఈ యొక్క 5 ప్రూఫ్స్తో పాటు మీరు ఒంటరిగా ఉంటున్నట్టుగా, మీ యొక్క భర్త లేనట్టుగా మీరు తగినటువంటి ఆ యొక్క డైవర్స్ పేపర్స్ని అయితే మీరు చూపించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఒక్కొక్క పెన్షన్కి ఒక్కొక్క డాక్యుమెంట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ యొక్క 5 ప్రూఫ్స్ మాత్రం కామన్గా అయితే మీరు ఉండించుకోండి, కామన్గా అయితే రెడీ చేసుకోండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు డిసెంబర్ 5వ తారీఖు 25వ తారీఖు నుంచి ఈ యొక్క పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు. సో కాబట్టి మీరు మిస్ కాకుండా ఈ యొక్క పథకంలో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.